హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 మార్చ్ మంత్కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటిని ఈ వీడియోలో రివైజ్ చేసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. జగనన్న తోడు పథకం కింద ఏపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎన్ని కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని విడుదల చేసింది? ఎన్ని కోట్లు? 510 కోట్లు. గిరిజన యువతని క్రీడా రంగంలో ప్రోత్సహించటానికి ఏపీ రాష్ట్రం ఎన్ని స్పోర్ట్స్ స్టేడియంలను నిర్మించాలని ప్రతిపాదించింది? 10 స్టేడియంలని. నాబార్డ్ ఎన్ని కోట్ల రూపాయల అంచనాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2022-23కు గాను దార్శనిక పత్రాన్ని విడుదల చేసింది? 2,54,357.64 కోట్లు. సిఆర్డీఏ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించారు? సెక్షన్ 58 ప్రకారం. 2021లో సంభవించిన వరదలు, కొండ చర్యల్లాంటి వైపరీత్యాలకి కేంద్ర హోంశాఖ జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్లు కేటాయించింది? 351.43 కోట్లు. పోలవరంలో భూసేకరణ, పునరావాసం కోసం ఎంత వ్యయమవుతుందని సిడబ్ల్యూసి అంచనా వేసింది? 33,168.23 కోట్లు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలోని ముఖ్య సిఫార్సులను తెలపండి. అశుతోష్ మిశ్రా కమిటీని ఏపీ ప్రభుత్వం ఎందుకు నియమించింది అంటే పీఆర్సీకి సంబంధించి నియమించడం జరిగింది. ఈ నివేదిక కొన్ని ముఖ్యాంశాలను ఇచ్చిందనమాట. అవేంటి అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. దీన్ని డీటెయిల్డ్గా మీరు నోట్స్ చేసి పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలని ఎన్ని జిల్లాలుగా మార్చాలని నిర్ణయించింది? 26 జిల్లాలు. అంటే ఇది మార్చికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కాబట్టి అప్పటికి ఇంకా జిల్లాల యొక్క పునర్విభజన అనేటటువంటిది జరగలేదు ఆ రోజుకి సంబంధించి. సో మనం ఆ కంటెక్స్ట్లో అప్పుడు చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ క్వశ్చన్ అప్పటికి రిలవెంట్ అనమాట. నెల్లూరులోని సంగం బ్యారేజ్కి ఏపీ ప్రభుత్వం ఏ పేరు పెట్టాలని నిర్ణయించింది? మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యుడైస్ ప్లస్ 2020-21 నివేదిక ప్రకారం ఏపీలో ప్రాథమిక స్థాయి నుంచి 9-10వ తరగతులకు వెళ్లే వాళ్లలో ఎంత శాతం మంది చదువుకు దూరమవుతూ ఉన్నారు? 16.7%. 2021కి సంబంధించి స్కోచ్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో సుపరిపాలన అంటే గుడ్ గవర్నెన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో. బందర్ పోర్టు ద్వారా ఎన్ని మిలియన్ టన్నుల కార్గో రవాణా ఎగుమతులు దిగుమతులు జరగనున్నాయి? ఫస్ట్ ఫేజ్లోకి వచ్చేసరికి 26.12 మిలియన్ టన్నులు, సెకండ్ ఫేజ్లోకి వచ్చేసరికి 89.95 మిలియన్ టన్నులు, అలా మొత్తం 116.07 మిలియన్ టన్నుల రవాణా ఎగుమతులు దిగుమతులు జరగబోతున్నాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో 2 తెలుగు రాష్ట్రాలు నీటిని వాడుకోగా మిగిలినటువంటి జలాల్లో ఏపీ, తెలంగాణలకి ఎన్ని టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించింది? తెలంగాణకి 92 టీఎంసీలు, ఏపీకి 21 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది? 2,56,256.56 కోట్లు. జాతీయ నమూనా సర్వే ప్రకారం ప్రసూతి మరణాల తగ్గుదలలో ఏపీ, తెలంగాణలు ఏ స్థానాల్లో నిలిచాయి? ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 3వ స్థానంలో ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆదాయం ఎన్ని కోట్లుగా నమోదైంది? 193.31 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలకి ఎన్ని కోట్ల రూపాయల నగదు బదిలీ చేసింది? 39,615.98 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద ఎన్ని రూపాయల్ని అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తారు? పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వమేమో 6,000 రూపాయల్ని ఇవ్వటం జరుగుతుంది. మిగిలినటువంటి 7,500 రూపాయల్ని వైఎస్ఆర్ రైతు భరోసా అన్నటువంటి దాని కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అలా మొత్తం 13,500 రూపాయల్ని ఈ పథకం కింద అందిస్తారు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకాన్ని దేనికి తీసుకొచ్చారు? దీనిని 2020 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించటం జరిగింది.
ఎందుకని జగనన్న విద్యా దీవెన తీసుకొచ్చారు అంటే దీని కింద పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువుకోవటానికి స్కాలర్షిప్ని అలాగే హాస్టల్ ఫీజుని ఇవ్వటం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2021 డిసెంబర్లో. భూ దస్తావేజుల ఆధునికీకరణకి నిధులు ఖర్చు చేయని రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణలు ఏ స్థానాల్లో నిలిచాయి? ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2020 సెప్టెంబర్ 28వ తేదీన. వేటిని ప్రామాణికంగా తీసుకుని కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది? వేటిని ప్రామాణికంగా? లోక్సభ నియోజకవర్గాలని. ఎడారీకరణ, భూసార క్షీణత అట్లాస్ ప్రకారం అధిక భూసార క్షీణతకి గురైన రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ ఏ స్థానాల్లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో, తెలంగాణ 17వ స్థానంలో ఉన్నాయి. ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ బిల్ని ఏపీ అసెంబ్లీ ఎప్పుడు ఆమోదించింది? 2020లో. ఎగుమతుల సంసిద్ధతా సూచి 2021లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 9వ స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాంకింగ్ రంగంలో పూర్తి స్థాయి తొలి డిజిటల్ జిల్లాగా ఏ జిల్లా నిలిచింది? ఏ జిల్లా? వైఎస్ఆర్ జిల్లా. నాణ్యమైన పోషకమైన ఆహారాన్ని అందించటం ద్వారా విద్యార్థుల పోషణను మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమం పేరేమిటి? జగనన్న గోరుముద్ద అనేటటువంటి పథకం. ఆంధ్రప్రదేశ్ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ఆలయం ఏది? లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఆపరేషన్ పరివర్తన్ దేనికి సంబంధించింది? గంజాయి సాగు మరియు సరఫరాని తొలగించటానికి ఏపీ పోలీసులు చేపట్టినటువంటి ఆపరేషన్ ఈ ఆపరేషన్ పరివర్తన్ అన్నటువంటిది. ఇక ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు 2021. దీని కింద 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగ్ల యొక్క ఉత్పత్తి, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వాడకాన్ని ఎప్పటి నుంచి నిషేధించారు? ఎప్పటి నుంచి? 2021 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి. 2021-22 మూడవ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా నమోదైంది? 5.4%. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ తొలి మహిళా చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? మాధవి పురిబచ్. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? భారతదేశం ఇందులో సభ్యురాలిగా ఉందా? ఈ ఎన్పిటిలో 190 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అందులో మన భారతదేశం సభ్యురాలిగా లేదు. AN-225 మిరియా విమానాన్ని ఉక్రెయిన్కి చెందిన ఏ సంస్థ అభివృద్ధి చెందింది? యాంటోనోవ్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(1) దేనికి సంబంధించింది? గవర్నర్ ప్రసంగం. సైబర్ దాడుల్లోని రకాలని తెలపండి. ఫిషింగ్, సాఫ్ట్వేర్ పైరసీ, నకిలీ బ్యాంక్ కాల్స్, సైబర్ బెదిరింపులు, స్పామ్ ఇలాంటివన్నీ. రష్యా జార్జియన్ వార్ ఎప్పుడు జరిగింది? జార్జియాలో ఎంత శాతం భూభాగం రష్యా ఆధీనంలో ఉంది? 2008లో రష్యా జార్జియన్ వార్ జరిగింది. జార్జియాలో 20% భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? PMG దిశ అంటాము. 2017 ఫిబ్రవరిలో దీన్ని ప్రవేశపెట్టింది. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ దేనికి సంబంధించింది? సెమీ కండక్టర్స్కి సంబంధించింది. 2021 డిసెంబర్లో దీన్ని తీసుకొచ్చింది. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్కోర్లో భారతదేశ స్థానం ఎంత? 120వ స్థానం. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2022 ప్రకారం గత 2 దశాబ్దాల్లో PM 2.5 కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు ఎన్ని రెట్లు పెరిగాయి? 2.5 రెట్లు. దేశీయంగా వస్తు సేవల పన్నుల వసూళ్లు ఫిబ్రవరిలో ఎన్ని కోట్లుగా నమోదయ్యాయి? 133,026 కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయంలో అధిక వృద్ధి సాధించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఎన్ని దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి? 5 దేశాలు. అమెరికా, కెనడా, జపాన్, రష్యా మరియు యూరప్.
నిరర్ధక ఆస్తులు లేదా ఎన్పిఏ అంటాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి. ఈ నిరర్ధక ఆస్తులు అంటే ఏంటి? 90 రోజుల వరకు మనీని అసలు కానీ వడ్డీ కానీ కట్టకపోతే వాటిని ఎన్పిఏలుగా కేటగరైజ్ చేయటం జరుగుతుంది. ఇవి 3 రకాలు: సబ్స్టాన్షియల్, డౌట్ఫుల్ మరియు లాస్ అసెట్స్ అనేసి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ఎన్ని ప్రాంతాల్లో కిసాన్ డ్రోన్లని ప్రారంభించారు? 100 ప్రాంతాల్లో. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా ప్రకారం రష్యా వద్ద ఎన్ని అణు వార్హెడ్లు ఉన్నాయి? 5977. థర్మోబారిక్ బాంబుల యొక్క ప్రయోగ దశలు ఎలా ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ చూడండి. ఇలాగా మనం ప్రయోగించిన తర్వాత ఒక ప్రదేశంలోకి అది వెళ్ళి మారటం వల్ల అక్కడ ఏమవుతుందంటే మొత్తం ఆక్సిజన్ని అది క్యాప్చర్ చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా మనము ఏమంటామో ఆవిరైపోయేటటువంటి ఆ కెపాసిటీ థర్మోబారిక్ బాంబులకి ఉంటుంది. నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రాం దేనికి సంబంధించింది? మార్స్కి సంబంధించి 2024లో దీన్ని చేపట్టచ్చు. భారత వైమానిక దళం ఎన్నేళ్లకు ఒకసారి వాయుశక్తి విన్యాసాలను నిర్వహిస్తుంది? 3 సంవత్సరాలకు ఒకసారి. ఆయుష్ గ్రామ పేరుతో పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించబోతోంది? తెలంగాణ. వెట్ బల్బ్స్ ఉష్ణోగ్రత అంటే ఏంటి? అంటే నీటిలో తడిసినటువంటి వెంటిలేషన్ చేయబడిన ఒక ఉపరితలం యొక్క బాష్పీభవన శీతలీకరణ ద్వారా ఏదైతే అత్యల్ప ఉష్ణోగ్రతని సాధించగలమో దానిని వెట్ బల్బ్స్ ఉష్ణోగ్రత అంటాము. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎంని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2014-15లో. ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫినాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా పుస్తకాన్ని రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కేర్సన్ ఓడరేవు ఏ సముద్ర తీరంలో ఉంది? నల్ల సముద్రం. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ లేదా అంతర్జాతీయ న్యాయస్థానం ఎప్పుడు ఏర్పాటైంది? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 2002లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం ది హేగ్లో ఉంది. 2022 మార్చ్ ద్రవ్యోల్బణ అంచనాల సర్వేని ఆర్బీఐ ఎన్ని నగరాల్లో నిర్వహిస్తోంది? 18 నగరాల్లో. మానవ వినియోగానికి వాడని మద్యం మీద ఎక్సైజ్ సుంకం విధించే అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగంలోని ఏ అధికరణ గవర్నర్ ప్రసంగం గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 176(1). జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ని కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది? 2013లో. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015-16లో. ఇటీవల భారతదేశంలో ఎన్ని రామ్సర్ చిత్తడి నేలల్ని గుర్తించారు? 49 ప్రదేశాలు. ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన జపోరిజియా కేంద్రంలోని 6 రియాక్టర్లలో ఒక్కొక్క రియాక్టర్ సామర్థ్యం ఎంత? 90 మెగావాట్లు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని తిరిగి స్వదేశానికి రప్పించటం కోసం భారత ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమం పేరేమిటి? ఆపరేషన్ గంగా. డెడ్ హ్యాండ్ వ్యవస్థని తయారు చేసిన దేశం ఏది? రష్యా. పర్వత్మాల ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? ఎన్ఆర్డిపి అన్నటువంటిది దీన్ని తీసుకురావటం జరిగింది. 2022-23కి సంబంధించి ఈ పర్వత్మాల ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. 2021లో భారతదేశ స్థానం ఎంత? 140వ స్థానం. 21వ శతాబ్దపు అతిపెద్ద వలసల సంక్షోభం ఎక్కడ జరుగుతోంది? ఉక్రెయిన్లో. నో ఫ్లై జోన్ అనగానేమి? గతంలో ఎక్కడైనా విధించారా? అంటే ఒక భూతలానికి పైన ఏ ఫ్లైట్స్ కూడా ఎగరకూడదు అన్నటువంటి ఈ ఒక జోన్ని పెట్టడం జరుగుతుంది. దాన్నే నో ఫ్లై జోన్ అనేసి పిలుస్తాము. ఇలా 2011లో లిబియాలోను, 1992లో బోస్నియాలో కూడా ఇలాంటిది విధించటం జరిగింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని ఏ యుద్ధ నౌక నుంచి విజయవంతంగా ప్రయోగించారు? ఐఎన్ఎస్ చెన్నై. చైనా గత ఏడాదితో పోలిస్తే ఎంత శాతం ఎక్కువగా తన డిఫెన్స్ బడ్జెట్ని పెంచింది? 7.1%. ఉక్రెయిన్ మీద దాడికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రష్యా ఏ మీడియా సంస్థల మీద నిషేధం విధించింది? ఫేస్బుక్, ట్విట్టర్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 దేనికి సంబంధించింది? గవర్నర్కి రాష్ట్ర మంత్రిమండలి సలహా ఇవ్వచ్చు అన్నటువంటి దానికి సంబంధించి. ఎరువుల మీద న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు? 2010 నుంచి. డిజిలాకర్ని ఏ ప్రోగ్రాంలో భాగంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రారంభించింది? డిజిటల్ ఇండియా. స్లైనిక్స్
స్లైనెక్స్ నౌకాదళ విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరుగుతాయి? భారత్ మరియు శ్రీలంక. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ రాష్ట్ర బడ్జెట్ గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 202. కోలొకేషన్ కుంభకోణం కేసులో సిబిఐ ఇటీవల ఎవరిని అరెస్ట్ చేసింది? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్ సిఇఓ అయినటువంటి చిత్రా రామకృష్ణ. పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ని ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మిస్తోంది? ఎన్ని కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది? 11,400 కోట్లు. 12 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 8వ తేదీన. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ గురించి తెలపండి. డ్నీపర్ లేదా డ్నిప్రో నది ఎక్కడ ఉంది? స్మోలెన్స్క్. ఇది ఎక్కడ ఉంది? రష్యాలో ఉంది. స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజనకి 2021-22 నుంచి 2025-26 వరకు ఎన్ని కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? 3,274 కోట్లు. మైక్రోసాఫ్ట్ తన 4వ డేటా కేంద్రాన్ని మన దేశంలో ఎక్కడ నెలకొల్పబోతోంది? హైదరాబాద్లో. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా 2020-21 2 సంవత్సరాలకి గాను ఎంతమందికి నారీ శక్తి అవార్డులను ప్రకటించింది? 29 మందికి. మన దేశ తొలి మహిళా ఎయిర్ మార్షల్ ఎవరు? పద్మా బందోపాధ్యాయ. స్లైనెక్స్ ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు భారతదేశం మరియు శ్రీలంకల మధ్య ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? 2005లో. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మీద సంతకాలు చేశాయి? యుఏఈ మరియు ఇండియా. న్యూ యూరేషియన్ ల్యాండ్ బ్రిడ్జ్ని ఏ ఏ నగరాల్ని కలుపుతూ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా నిర్మించింది? లియాన్ యూన్ గాంగ్. ఇది చైనాలో ఉంది. అలాగే రోటర్ డ్యామ్. ఇది నెదర్లాండ్స్లో ఉంది. క్లస్టర్ బాంబులు అనగానేమి? ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ఇక్కడ చూడండి, క్లస్టర్ బాంబు అన్నటువంటిది కిందికి వచ్చేటప్పుడు ఇది చాలా రకాలుగా అంటే చాలా మల్టిపుల్ బాంబ్స్గా ఇది రిలీజ్ అయిపోయి ఒక చోట చాలా డిస్ట్రక్షన్ని కాజ్ చేయటం జరుగుతుంది. ఏకీకృత చెల్లింపు విధానం యూపీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రవేశపెట్టింది? 2016లో. సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని ఎప్పటికల్లా చేరుకోవాలని భారత్ నిర్ణయించింది 2070 నాటికి. నాటో ఎప్పుడు ఏర్పడింది? ఇందులోని సభ్య దేశాల సంఖ్య ఎంత? 1949లో ఏర్పడింది. మొత్తం 30 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో భారతదేశం చమురు దిగుమతుల్లో ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్కి ప్రభుత్వం ఎన్ని కోట్లు ప్రకటించింది? 11,040 కోట్లు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో ఏ గ్రామం ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది? భూదాన్ పోచంపల్లి. సమాచార యుద్ధం అనగానేమి? సమాచార యుద్ధ లక్ష్యాలు ఏవి? సమాచార యుద్ధం అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ద్వారా పక్కన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం. దీని యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ప్రత్యర్థుల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయటం, అంతర్జాతీయ అభిప్రాయాన్ని కూడగట్టడం. ఇవి దీని యొక్క ముఖ్య లక్ష్యాలు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 10వ తేదీన. స్కీమ్ ఫర్ ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ ఫర్ ఇండియాస్ డెవలపింగ్ ఎకానమీ ఇనిషియేటివ్ గురించి తెలపండి. యూజీసీ అన్నటువంటిది అంటే యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద మొత్తం 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. దీని గురించి ఒకసారి మీరు చూసుకోవాలి. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2020-2021 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళని వదిలి ప్రభుత్వ స్కూళ్లలో చేరారు? 39.72 లక్షలు. ప్రభుత్వ భూముల నగదీకరణ కోసం ఏ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ లేదా ఎస్పీవీకి ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది? నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఏ దేశం అవతరించింది? భారతదేశం. స్కిల్ డెవలప్మెంట్ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్ని వివరించండి. 5G టెక్నాలజీ ఉపయోగాలను తెలపండి. జల జీవన్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది? 2019లో. దీని కింద రోజుకి ఎన్ని లీటర్ల తాగునీటిని ప్రతి ఒక్కరికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 55 లీటర్లు. పాఠశాల విద్యార్థుల్లో స్పేస్ టెక్నాలజీ మీద అవగాహన కల్పించేందుకు ఇస్రో ఏ పేరుతో కార్యక్రమాన్ని చేపడుతోంది? యువిక. నోటా అంటే ఏమిటి? నన్ ఆఫ్ ద అబవ్ అన్నటువంటి ఆప్షన్. తిరస్కరించే హక్కు లేదా రైట్ టు రిజెక్ట్ని ఈ నోటా కల్పిస్తుందా? నో.
ఈ రైట్ టు రిజెక్ట్ అన్నటువంటిది లేదు. కానీ ఏంటి అంటే ఈ పైన ఉన్నటువంటి వాళ్ళు మేము ఎవరిని ఎన్నుకోవట్లేదని చెప్పేటటువంటి ఒక ఆప్షన్ని మాత్రం ఇది కల్పిస్తుంది. 2013లో దీన్ని మొదటిసారిగా వాడాము. చిరుధాన్యాల్లోని కీలక మరియు మైనర్ పంట రకాల్ని తెలపండి. మేజర్ పంటలు అంటే కీలక పంటలుగా జొన్నలు, సజ్జలు, రాగులు లాంటివి. మైనర్ పంటలుగా ఊదలు, కొర్రలు, అరికెలు, అండుకొర్రలు లాంటివి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాలను తెలపండి. 2021లో అతిపెద్ద నూతన ఆవిష్కరణల వ్యవస్థలుగా ఎదిగిన దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానం. పంజాబ్లో మొత్తం 117 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని స్థానాల్ని కైవసం చేసుకుంది? 92 స్థానాలు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అంటే ఏమిటి? గ్యాట్ అన్నటువంటిది మనకి 1994లో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అంటే ఏంటి? WTOలో మెంబర్గా ఉన్నటువంటి ప్రతి కంట్రీ కూడా దాని యొక్క అంటే ట్రేడింగ్ జరిపేటటువంటి కంట్రీలకి ఇలా MFN స్టేటస్ని ఇవ్వటం జరుగుతుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అనేవి రీసెంట్గా జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో విజయం సాధించింది? ఉత్తరాఖండ్, యూపీ మరియు మణిపూర్లో సంపూర్ణ విజయం సాధించింది. గోవాలో 50% సీట్స్ అనేవి బీజేపీకి వచ్చాయి. భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ నూతన చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? దేవాశిష్ పాండా. పారిశ్రామికోత్పత్తి సూచీని ఎవరు ఇస్తారు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ లేదా CSO అన్నటువంటిది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని ఏ సెక్షన్ కింద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని కొత్త ఖాతాలు తెరవటాన్ని నిలిపివేయాల్సిందిగా RBI ఆదేశించింది? సెక్షన్ 35A. ఫార్మా పరిశ్రమల అభివృద్ధికై 2021-22 నుంచి 2025-26 వరకు కేంద్ర ప్రభుత్వం SPI అంటే ఫార్మా పరిశ్రమ బలోపేతం పథకానికి ఎన్ని కోట్లను కేటాయించింది? 500 కోట్లు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2018లో. భారత నైపుణ్యాల నివేదిక 2022 ప్రకారం మన దేశంలో ఎంత శాతం యువత ఉద్యోగ సాధనకి అవసరమైన నైపుణ్యాల్ని కలిగి ఉంది? 46%. రసాయన ఆయుధాలు మరియు జీవాయుధాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. రసాయన ఆయుధాలకి సంబంధించి నర్వ్ ఏజెంట్లు అనేసి, అలాగే రైసిన్ టాక్సిన్ అనేసి, సైనైడ్, అలాగే సల్ఫర్ మస్టర్డ్, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్గా చెప్తాము. అలాగే జీవ ఆయుధాలకి ఆంథ్రాక్స్, మసూచి, ప్లేగ్ ఇలాంటివి జీవ ఆయుధాలకి ఉదాహరణలుగా చెప్తాము. అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలజికల్ అసోసియేషన్ అందించే విశిష్ట విద్యావేత్త పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPF నిల్వల మీద ఏటా ఇచ్చే వడ్డీని ఎంత శాతం తగ్గించింది? 8.5% నుంచి 8.1%కి తగ్గించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఎన్ని దేశాల అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి? 5 దేశాలు. రష్యా, అమెరికా, జపాన్, కెనడా మరియు యూరప్. నల్ల సముద్రం అంటే బ్లాక్ సీ తీరాన్ని కలిగి ఉన్నటువంటి దేశాలు ఏవి? రష్యా, ఉక్రెయిన్, రొమేనియా, బల్గేరియా, టర్కీ మరియు జార్జియా. చిలీ నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? గ్యాబ్రియల్ బోరిక్. మొత్తం రూఫ్టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? గుజరాత్. జాతీయ, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎక్కడ నిర్మితమవుతోంది? హైదరాబాద్లో. నషా ముక్త్ భారత్ అభియాన్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2020లో. 2019 శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం మాతృ మరణాల సగటు నిష్పత్తి మన దేశంలో ఎంత ఉంది? 103గా ఉంది. అంతర్జాతీయ విత్తన పరీక్షల ప్రమాణాల సంస్థ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. పవన శక్తి అంటే విండ్ ఎనర్జీ ఎన్ని రకాలు? నేషనల్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పాలసీని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2015 అక్టోబర్లో. రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ లేదా RPOని నిర్ణయించే సంస్థ ఏది? ఏ సంస్థ? SCRC అన్నటువంటిది ఈ రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ని నిర్ణయిస్తుంది. IEA 2003 ప్రకారం ఈ రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ యొక్క ఆప్షన్గా తీసుకొచ్చారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 15వ తేదీన. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ లేదా OPECలో ఎన్ని దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి? రష్యా OPECలో భాగస్వామిగా ఉందా? 13 దేశాలు OPECలో భాగస్వాములుగా ఉన్నాయి. రష్యా అన్నటువంటిది OPEC+లో భాగస్వామిగా ఉంది కానీ OPECలో భాగస్వామిగా లేదు.
15 ఏళ్లు దాటిన వాహనాల మీద రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ఎంత శాతం పెంచింది? 800% పెంచింది. ఇటీవల చైనాలో విస్తరిస్తున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్ ఏది? స్టెల్త్ ఒమిక్రాన్. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫినాన్షియల్ టెలికమ్యూనికేషన్ లేదా స్విఫ్ట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెల్జియంలోని బ్రసెల్స్లో. విమాన మరమ్మత్తు సేవల మీద జీఎస్టీని ప్రభుత్వం ఎంత శాతం నుంచి ఎంత శాతానికి తగ్గించింది? 18% స్లాబ్ నుంచి 5% స్లాబ్కి తగ్గించడం జరిగింది. ద్రవ్యోల్బణాన్ని కొలవటానికి ఏ సూచిని వాడతారు? WPI అలాగే CPI, ఈ రెండింటిని. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అలాగే CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఈ రెండింటిని వాడతాము. నాటో విన్యాసాలు ఇటీవల ఎక్కడ ప్రారంభం అయ్యాయి? ఉత్తర నార్వేలో. ఆసియా మహిళల జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన జట్టు ఏది? భారతదేశం. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రాజెక్ట్కి ఇటీవల కేంద్రం జాతీయ హోదాని ఇచ్చింది? అప్పర్ భద్ర ప్రాజెక్ట్. దేశంలోని 13 నదుల పునరుజ్జీవానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎన్ని కోట్ల రూపాయల్ని కేటాయించింది? 19,342 కోట్లు. మాస్టర్ డైరెక్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ 2022 మార్గదర్శకాలు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి? ఏప్రిల్ 1, 2022. రసాయన ఆయుధాల ఒడంబడిక ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1997. మణిపూర్ అసెంబ్లీ మొత్తం స్థానాలెన్ని? 2022 ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? మొత్తం స్థానాలెన్ని? 60 స్థానాలు. బీజేపీ మొత్తం 32లో విజయం సాధించింది. జస్టిస్ రోహిణి కమిషన్ దేనికి సంబంధించి ఏర్పాటు చేశారు? ఓబీసీ రిజర్వేషన్లు. బ్రహ్మపుత్ర నదిలో ఏ రాష్ట్రాల మధ్య జల రవాణాకి వీలుగా అతి పొడవైన ఓడ ప్రయాణాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు? బెంగాల్ మరియు అస్సాం. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019 గురించి తెలపండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని మన దేశంలో ఎక్కడ ప్రారంభించబోతోంది? గుజరాత్లోని జామ్నగర్లో. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 2 దేనిని లక్ష్యంగా పెట్టుకుంది? జీరో హంగర్ అన్నటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. M3M హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం 2021లో తమ సంపదని పెంచుకున్న వాళ్ళలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? గౌతమ్ అదానీ. భారత పరిశ్రమల సమాఖ్య దక్షిణ ప్రాంత విభాగ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? సుచిత్ర ఎల్లా. భూకంపాలని ఎన్ని జోన్లుగా విభజిస్తారు? షాలో, ఇంటర్మీడియట్ మరియు డీప్ అనేసి 3 జోన్లుగా విభజిస్తారు. దేశీయంగా తన తొలి వాణిజ్య UAV MW వైపర్ని విడుదల చేసిన అంకుర సంస్థ ఏది? మ్యాగ్నమ్ వింగ్స్ అన్నటువంటిది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ పదాల్ని భారత రాజ్యాంగ పీఠికలో చేర్చారు? సోషలిస్ట్, సెక్యులర్ మరియు ఇంటిగ్రిటీ అన్నటువంటి పదాల్ని. ఆర్డినెన్స్ కర్మాగారాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 18వ తేదీన. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ని ఏ సంస్థ రుణ సహాయంతో భారతదేశం చేపడుతోంది? జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ యొక్క సహాయంతో. ప్రపంచ పునర్వినియోగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 18వ తేదీన. డ్రోన్లతో ఖనిజాల అన్వేషణని చేపట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థ NMDC లిమిటెడ్ ఏ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది? IIT ఖరగ్పూర్. మిస్ వరల్డ్ 2021 పోటీల విజేత ఎవరు? కరోలినా బియలావ్స్కా. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం గత శీతాకాలంలో అత్యధిక కాలుష్యం నమోదైన నగరం ఏది? షివాన్ నగరం. ఎక్కడ ఉంది? బీహార్లో ఉంది. ప్రపంచ స్వర్ణ మండలి విడుదల చేసిన గోల్డ్ మైనింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారత్లో గుర్తించిన పసిడి నిక్షేపాలు ఎన్ని టన్నులుగా ఉన్నాయి? 701 టన్నులు. బ్లాక్ మనీ, అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ ఇన్కమ్ అండ్ అసెట్స్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2015లో. క్రిమియాని రష్యా ఏ సంవత్సరంలో ఆక్రమించింది? 2014లో. చమురు డిమాండ్ని తగ్గించటానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ ఎన్ని సూచనలు జారీ చేసింది? 10 సూచనలు. ప్రపంచ సంతోష సూచీని ఎవరు విడుదల చేస్తారు? ఈ సూచీలో భారతదేశ స్థానం ఎంత? SDSF అన్నటువంటిది ఈ సూచీని విడుదల చేస్తుంది. ఇది UNకి సంబంధించినటువంటి సంస్థ. ఇండియా 136వ స్థానంలో ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 30 దేశాలు. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రస్సెల్స్లో ఉంది.
2022 మార్చి నాటికి రూపాయి విలువ ఎంతకి పతనం కావచ్చని క్రిసిల్ అంచనా వేసింది 77.5కి. ది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ యొక్క ముఖ్య ఉద్దేశాలేంటి? 2025-26 నాటికి 6.5 లక్షల హెక్టార్లలో ఈ ఆయిల్ పామ్ సాగుని విస్తరించాలి అన్నటువంటిది దీనికి ఉన్నటువంటి ముఖ్య లక్ష్యం. యువ విద్యార్థుల్ని శాస్త్రవేత్తలుగా మార్చే ప్రయత్నంలో భాగంగా యువ విజ్ఞాన కార్యక్రమం లేదా యువికా అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ ఏది? ఇస్రో. నవభారత్ సాక్షరతా కార్యక్రమాన్ని 5 ఏళ్లకు గాను ఏ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 20వ తేదీన. భారత్ జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. రష్యా మీద ఆంక్షల నేపథ్యంలో నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుని నిలిపివేస్తున్నామని ప్రకటించిన దేశం ఏది? జర్మనీ. కింజాల్ హైపర్సోనిక్ క్షిపణి గురించి తెలపండి. రష్యాకి చెందినటువంటి క్షిపణి ఇది. 480 కేజీల పేలోడ్ని ఇది మోసుకెళ్లగలదు. 12,350 కిలోమీటర్ల దూరం వరకు దీన్ని ప్రయోగించవచ్చు. ఇండియా ఇండస్ట్రీ 4.0 అడాప్షన్ ఏ కేస్ టు మెచ్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజిటలైజేషన్ బై 2025 నివేదికని విడుదల చేసిన సంస్థ ఏది? నాస్కామ్. ప్రతి లీటర్ నీటిలో నైట్రేట్ మరియు ఫ్లోరైడ్ ఎన్ని మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఉంటే ప్రమాణాలకి మించి ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. నైట్రేట్ 45 mg, ఫ్లోరైడ్ 1.5 mg. జాతీయ భద్రతా చట్టం కింద నమోదైన కేసుల్ని పర్యవేక్షించేందుకు కేంద్రం ఎంతమంది సభ్యులతో కూడిన సలహా బోర్డును ఏర్పాటు చేసింది? 3 సభ్యులు. డెహ్రాడూన్లో ఇండియన్ రిజనెన్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించింది ఎవరు? ఎంఎన్ రాయ్. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 21వ తేదీన. జీవాయుధాలు అనగానేమి వివరించండి. ఈ జీవాయుధాలు అంటే ఏంటండి? మనకి ఒక వైరస్ని కానీ ఒక బ్యాక్టీరియాని కానీ ఇలాంటి వాటిని ప్రవేశపెట్టడం వల్ల దీన్ని ఒక వెపన్గా యూజ్ చేయటాన్ని మనము జీవాయుధాలు అంటాము. దీనికి సంబంధించి జీవ విషపూరిత ఆయుధాల నిషేధ ఒప్పందం అనేటటువంటిది 1997 మార్చి 29న తీసుకురావటం జరిగింది. ఇందులో 183 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రపంచ తోలు బొమ్మలాట దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 21వ తేదీన. ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా 2021 కింద ఎంతమందికి అవార్డు లభించాయి? 75 మందికి. ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 21వ తేదీన. యూనికార్న్ సంస్థలని వేటిని పిలుస్తారు? $1 బిలియన్ టర్నోవర్ కలిగినటువంటి సంస్థల్ని యూనికార్న్ సంస్థలు అనేసి పిలుస్తారు. మేడం క్యూరీకి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దేనికి లభించింది? రేడియో ధార్మికతకి. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 22వ తేదీన. భారత్లో ఆహార శుద్ధి పరిశ్రమ మొత్తం ఉపాధిలో ఎంత వాటాని కలిగి ఉంది? 11%. ఇటీవల చైనాలో ప్రమాదానికి గురైన ప్యాసింజర్ విమానం ఏది? బోయింగ్ 737 విమానం. 2022 సంవత్సరానికి గాను ఎంతమందికి పద్మ పురస్కారాల్ని ప్రదానం చేశారు? 64 మందికి. ట్రైడెంట్ క్షిపణి గురించి వివరించండి. జలంతర్గామి నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ట్రైడెంట్ అన్నటువంటి క్షిపణి. ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశం మొదటి 4 సీటర్ ఫ్లయింగ్ టాక్సీని ఆవిష్కరించింది? స్లోవేకియా. ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ దక్షిణ ప్రాంత చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? శోభా దీక్షిత్. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉంది. ఎయిడ్స్, లైంగిక సంక్రమణ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని కేంద్ర కేబినెట్ ఎంతవరకు పొడిగించింది? 2026 మార్చి 31 వరకు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021లో భారతదేశ స్థానం ఎంత? 140వ స్థానం. భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం ఇటీవల 15వ విడత చర్చలు ఎక్కడ జరిగాయి? చుషుల్ మోల్డో సరిహద్దులో. దేశంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎంత శాతం ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ పార్లమెంటుకు తెలిపింది? 18%. శ్రీలంకలోని హంబన్టోట నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాలకు గాను ఏ దేశం లీజుకు తీసుకుంది? ఏ దేశం? చైనా. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021 ప్రకారం మన దేశంలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఏ నగరం నిలిచింది? రాజస్థాన్లోని భివాడి నగరం.
ఉత్తరాఖండ్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? పుష్కర్ సింగ్ ధామీ. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని రంగాలకి వర్తింపచేస్తోంది? 15 రంగాలు. ఇటీవల ఏ రాష్ట్ర సీఎం అవినీతి వ్యతిరేక హెల్ప్ లైన్ని ప్రారంభించారు? పంజాబ్ రాష్ట్ర సీఎం. 2022-23లో భారత వృద్ధి రేటు అంచనాల్ని ఫిచ్ ఏజెన్సీ ఎంత నుంచి ఎంతకి తగ్గించింది? 10.3% నుంచి 8.5%. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 2008లో. ఫేక్ న్యూస్కి వ్యతిరేకంగా మరొక చట్టం మీద రష్యా అధ్యక్షుడు సంతకం చేసినటువంటి నేపథ్యంలో ఈ చట్టం ప్రకారం అధికారుల మీద తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారికి ఎన్ని ఏళ్ల జైలు శిక్ష పడుతుంది? 15 సంవత్సరాలు. శాసనసభల్లో అత్యధిక ప్రజా ప్రాతినిధ్యం ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఛత్తీస్గఢ్. 2022లో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? 4.6%. క్లియర్ వ్యూ సాంకేతికత గురించి తెలపండి. వింగ్స్ ఇండియా 2022 ఎక్కడ ప్రారంభమైంది? హైదరాబాద్లో. ప్రామిసరీ ఎస్టోపెల్ సిద్ధాంతం ఏంటి? ఈ సూత్రాన్ని మన దేశంలో ఎప్పటి నుంచి ప్రయోగిస్తున్నారు? ఎప్పటి నుంచి? 1979 సుప్రీంకోర్టు తీర్పు నుంచి. హ్వాసోంగ్ 17 ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది? ఉత్తర కొరియా. రసాయన ఆయుధాలు అనగానేమి? వాటి వర్గీకరణ గురించి తెలపండి. ఉదాహరణలు ఇవ్వండి. రసాయన ఆయుధాలు 4 రకాలుగా ఉంటాయి. 1 బ్లిస్టర్ ఏజెంట్స్, 2 నర్వ్ ఏజెంట్స్, 3 బ్లడ్ ఏజెంట్స్, 4 చోకింగ్ ఏజెంట్స్ అనేసి ఇలా 4 రకాలుగా రసాయన ఆయుధాలని మనం కేటగరైజ్ చేస్తాము. వీటి యొక్క వర్గీకరణ ఏంటి? దానికి ఎగ్జాంపుల్స్ మనం నోట్ చేసి పెట్టుకోవాలి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో మావోయిస్ట్ కార్యకలాపాలు కొనసాగుతున్న జిల్లాల సంఖ్య ఎంతకి పరిమితమైంది? 30 జిల్లాలు. మన దేశంలో భూతాపం తగ్గించటాన్ని గురించి అవగాహన కల్పిస్తూ ఎర్త్ అవర్ ప్రచారాన్ని నిర్వహించే సంస్థ ఏది? WWF, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అన్నటువంటిది. మధ్యాహ్న భోజన పథకం, సర్వశిక్ష అభియాన్ పథకాల్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? మిడ్ డే మీల్ స్కీమ్ని 1995లో, సర్వశిక్ష అభియాన్ని 2001-2వ సంవత్సరంలో. గతంలో ఉన్న 44 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కొత్త చట్టాలని తీసుకొచ్చింది? అవి ఏవి? 4 చట్టాలని తీసుకొచ్చింది. 1 వేతనాల కోడ్, 2వది సామాజిక భద్రతా కోడ్, 3వది పారిశ్రామిక సంబంధాల కోడ్, 4వది భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించినటువంటి కోడ్. ఇలా 4 కోడ్లను తీసుకొచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత? 67%. స్పెరికల్ న్యూక్లిక్ యాసిడ్ వ్యాక్సిన్ అంటే ఏమిటి? వివరించండి. వరల్డ్ లైన్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ నివేదిక ప్రకారం గత సంవత్సరం మన దేశంలో ఇంటర్నెట్ ఆధారిత చెల్లింపుల్లో ఎంత శాతం వార్షిక వృద్ధి నమోదైంది? 12%. వింగ్స్ ఇండియా 2022 ప్రదర్శన ఎక్కడ జరుగుతోంది? వింగ్స్ ఇండియా 2022 అవార్డు ఏ విమానయాన సంస్థకి దక్కింది? హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఈ వింగ్స్ ఇండియా 2022 ప్రదర్శన జరుగుతోంది. ఈ అవార్డు అన్నటువంటిది జెట్ సెట్ గో సంస్థకి లభించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తోంది? 2020 మార్చి నుంచి. 2021 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలో మడ అడవుల వృద్ధి రేటులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్. 2022 జూలైలో రష్యాలోని మాస్కోలో జరగాల్సిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ని అంతర్జాతీయ చెస్ సమాఖ్య రష్యా నుంచి ఎక్కడికి తరలించింది? భారతదేశానికి. బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకై భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది? ఫిలిప్పైన్స్. బెలారస్ నాటోలో భాగస్వామిగా ఉందా? లేదు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ లేదా PMFME స్కీమ్ గురించి తెలపండి. MRSAM క్షిపణిని DRDO ఏ ఏరోస్పేస్ సంస్థతో కలిసి తయారు చేసింది? ఇజ్రాయెల్తో కలిసి. ప్రసాద్ పథకం గురించి వివరించండి. 2014-15లో దీన్ని తీసుకురావటం జరిగింది. తర్వాత 2017వ సంవత్సరంలో దీనిని ప్రషద్ అన్నటువంటి పథకంగా మార్చారు. అంటే ఇందులో హెరిటేజ్ సైట్స్ని కూడా యాడ్ చేయటం జరిగింది. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ 300 టోర్నీ విజేత ఎవరు? PV సింధు. డిజిటల్ రుణ యాప్ల వల్ల కలిగే సమస్యలను తెలపండి. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008ని ఏ కమిషన్ సూచన మేరకు ఏర్పాటు చేశారు? 2004లో ఏర్పాటు చేసినటువంటి అర్జున్ సేన్ గుప్తా కమిషన్ యొక్క సూచనల మేరకి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.
ఇండియన్ అగ్రికల్చర్ టువర్డ్స్ 2030 ప్రకారం దేశంలోని అత్యధిక ఎరువుల వినియోగం ఏ రాష్ట్రంలో జరుగుతోంది? ఎక్కడ? తెలంగాణలో. తవాఘాట్ నుంచి గటియాబ్గఢ్ వరకు ఎన్ని కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం రహదారి నిర్మాణాన్ని చేపడుతోంది? 439.40 కోట్లు. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? ప్రమోద్ సావంత్. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ ఒపెక్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? ఇందులో రష్యా ఉందా? 13 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇందులో రష్యా సభ్య దేశంగా లేదు. బట్ ఒపెక్ ప్లస్ అన్నటువంటి దాంట్లో రష్యా సభ్యదేశంగా ఉంది. 94వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డు దేనికి దక్కింది? ది లాంగ్ గుడ్ బై అన్నటువంటి దానికి. అసోచామ్ అధ్యక్షునిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సుమంత్ సిన్హా. టీపీఏడిఓ అనే ఎంజైమ్ దేనికి సంబంధించింది? టెరిఫ్థాలేట్. టీపీఏ బ్రేక్ డౌన్ చేసేటటువంటి ఎంజైమ్ ఈ టీపీఏడిఓ అన్నటువంటిది. డ్రోన్ల ద్వారా ఔషధాల సేకరణకి తొలిసారిగా మన దేశంలో ఏ రాష్ట్రం విజయవంతంగా మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్ట్ని చేపట్టింది? తెలంగాణ రాష్ట్రం. సమీకృత శిశు అభివృద్ధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తోంది? 1975 నుంచి. ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నెట్ ఖాతాదారులు కలిగిన దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. హిందూ మహాసముద్రపు గేట్వేగా ఏ దేశాన్ని పిలుస్తారు? మాల్దీవులని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ముందు ఇందిరా ఆవాస్ యోజనగా ఉండేది. దాని తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చటం జరిగింది. దీనికి సంబంధించి పిఎంఏవై గ్రామీణ్ నేమో 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, పిఎంఏవై అర్బన్ వచ్చేసి 2015 జూన్ 25 నుంచి అమలు చేస్తూ ఉన్నారు. గ్రౌలర్ యుద్ధ విమానాన్ని రూపొందించిన సంస్థ ఏది? బోయింగ్ సంస్థ. ప్రపంచంలోనే స్వయం కృషితో ఎదిగిన 100 మంది మహిళా బిలియనీర్లలో భారతదేశం నుంచి చోటు దక్కించుకున్నది ఎవరు? ఫాల్గుని నాయర్. ఆపరేషన్ పరివర్తన్ దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్ పోలీసులు దీన్ని తీసుకొచ్చారు. గంజాయి సాగుని మరియు దానికి సంబంధించినటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ని అరికట్టడం ఈ ఆపరేషన్ పరివర్తన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? అవి ఏవి? 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. ఇందులో SDG 1 అంటే ఏంటి, SDG 10 అంటే ఏంటి అనేసి మనకి గుర్తుండాలి. సో వాటికి సంబంధించి 17 లక్ష్యాలని నోట్ చేసి పెట్టుకోవాలి. అంతేకాకుండా అవి మైండ్లో మనకి ఫీడ్ అయి ఉండాలి. డేటా ప్రొటెక్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది? జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. ఫైటో రెమిడియేషన్ అంటే ఏమిటి? అంటే ఏంటి? ప్రమాదకరమైనటువంటి కలుషితమైనటువంటి నేల, గాలి మరియు నీటిని శుభ్రం చేయటానికి సజీవ మొక్కల్ని ఉపయోగించటాన్ని ఫైటో రెమిడియేషన్ అంటాము. బిమ్స్టెక్ కూటమి యొక్క 5వ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? శ్రీలంక. ఎన్ని కోట్ల ఆర్థిక వ్యయంతో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎం పర్ఫార్మెన్స్ కింద ఎంఎస్ఎంఈలకి తోడ్పాటును అందించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? 6062.45 కోట్లు. పాన్ని జారీ చేసే సంస్థ ఏది? ఏ చట్టం కింద పాన్ నెంబర్ని కేటాయిస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ పాన్ నెంబర్ని జారీ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది? 7 నుంచి 7.2% ఉండొచ్చని. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎంత శాతం కరువు భత్యాన్ని అంటే డియర్నెస్ అలవెన్స్ లేదా డిఏ అనేసి పిలుస్తాం. ఇలా ఎంత శాతం కరువు భత్యాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? 3%. పీఠిక అంటే ప్రియాంబుల్ భారత రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన కేసు ఏది? ఏ కేసు? బేరుబారి కేసు 1960లో. ఇవి 2022 మార్చ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.